హలో అండి అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీడియో అయితే ఇంట్లోనే టేస్టీగా అండ్ చికెన్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం తెచ్చుకున్న మటన్ అయితే క్లీన్ అండ్ వాష్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆ వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఆ మటన్ మొత్తం వాటర్ పోయేంత వరకు మగ్గిన తర్వాత దానిలోకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానిలోకి కావాల్సిన మసాలాలు అయితే అక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. ధనియాలు, షాజీరా, యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క అవి నేనైతే మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే గ్రేవీ కోసం ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి 2 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసుకున్న తర్వాత పేస్ట్ పట్టుకున్నాను. కొంతమంది అయితే ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకుంటారు. నాకైతే అట్లా నచ్చదు కాబట్టి నేను పేస్ట్ పట్టుకున్నాను థిక్ గ్రేవీ కోసం. తర్వాత అయితే స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి అందులోనే సాల్ట్, పసుపు వేసి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా అందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకొని అది కూడా ఒక 5 minutes మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. అందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అయితే మనకి రుచికి తగినంత కారం వేసుకొని, కొంచెం మటన్లో అయితే కారం ఎక్కువగానే పడుతుంది, కాకపోతే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువగానే వేసాను. ఆ కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గనివ్వాలి. లేదంటే కారం వేసాక మగ్గనిపోతే పచ్చి వాసన వస్తుంది కాబట్టి. అది మగ్గిన తర్వాత అయితే ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని నేనైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, పొడి మసాలా, అది అయితే వేసుకున్నాను. అది వేసుకుని ఒకసారి అయితే కలిపేసి 2 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మీ మటన్ తెచ్చుకున్న దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ముక్క మునిగేంత వరకు. నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అది మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని అది మొత్తం మసాలా మొత్తం పోసుకున్న వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. దగ్గర పడేటప్పుడు కొంచెం లైట్గా మటన్ మసాలా అయితే వేసుకొని ఒక 5 minutes అయితే నేను మగ్గనిచ్చాను. ఆ వాటర్ మొత్తం చికెన్ గ్రేవీ లాగా అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మటన్ కర్రీ అయితే చికెన్ గ్రేవీతో సూపర్ టేస్ట్గా ఉంటుంది.